ఇక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతున్నారా, లైవ్ చూద్దాం. ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకెళ్తాం. అందుకే ప్రత్యేకంగా మీ యొక్క మీడియా మిత్రుల ద్వారా మీ యొక్క సహకారాన్ని కావాలని మనవి చేస్తున్నా. దయచేసి ఎవరైతే మాట్లాడేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో గతంలో 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళి ఇగో మేము ఇవి చేసినాం, ఈ ప్రభుత్వం 20 నెలల పాటు చేయలేకపోతుందని మాట్లాడితే మేము ఒప్పుకుంటాం. కొంచెం ఆలస్యము, బడ్జెట్ పరంగా ఆలస్యం కానీ ఇబ్బందులు కానీ ఉన్నప్పటి మాట వాస్తవం. ఆ ఒక బడ్జెట్ పరంగా ఉన్న ఇబ్బందులు ఒక్కదానితో కూడా అధిగమించుకుంటా మా వెల్ఫేర్ మొత్తం ఒక లైన్లో పెట్టే పరిస్థితిలో పట్ట ఎక్కడ కూడా వెల్ఫేర్ పరంగా చదువుకునే పిల్లలకు మౌలికమైన సదుపాయాలు కానీ, ఫ్యాకల్టీ పరంగా సదుపాయాలు కానీ, మెస్ పరంగా ఇబ్బందులు కానీ, డైట్ పరంగా ఇబ్బందులు కానీ, మా ఉద్యోగస్తులకు ఇబ్బంది కానీ జరగకుండా ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచన పరంగా ముఖ్యమంత్రి గారితో ఒక ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేసుకొని గ్రీన్ ఛానల్ ద్వారా వాళ్ళ నిధులు వచ్చే విధంగా నేను ప్రత్యేకమైన రూపకల్పన చేసుకుని వారు ముందుకెళ్తానే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఏదైతే పడితే అదే గతంలో ప్రభుత్వంలో పరిపాలన చేసిన వాళ్ళు మాట్లాడుతుంటే చాలా బాధ అనిపిస్తుంది మాకు. ఇప్పుడు మీకు వచ్చిన మీ ఫోన్ ద్వారా నేను మాట్లాడినప్పుడు పనిచేసినటువంటి ఏదో 380లో పనిచేసినటువంటి ఒక ముఖ్య అధికారితో ఫోన్ మాట్లాడినా. పిల్లలు సమ్మె చేస్తుంటే, పిల్లలు నిరసన చేస్తుంటే హాస్టల్కి పోకుండా వందలాది మంది పోలీసులను పెట్టి బందోబస్తు పెట్టి ఏ ప్రెస్ రిపోర్టర్లకు కానీ ఏ ఒక పొలిటికల్ పార్టీలకు కానీ వాళ్ళ దగ్గర కొనియాలి. ఇవాళ గురుకులాలు ఏ జిల్లా గురుకులాలకు పోయినా కూడా ఏ ప్రజాప్రతినిధి అయినా గురుకుల హాస్టల్ విజిట్ చేయొచ్చు, పిల్లలకు భోజనం సరిగా ఉన్నదా లేదా చూడొచ్చు, పిల్లలకు చదువు సరిగా ఉన్నదా లేదా అని ఏ ప్రతిపక్ష పార్టీ అయినా ఏ ప్రెస్ రిపోర్టర్ అయినా పోయే విధంగా మేము అందరికీ వెల్కమ్ చేస్తున్నాం. మరి మీరు ఏ విధంగా పరిపాలన చేసిండ్రు? గ్రూప్ 1 2014 ముందు గ్రూప్ 1 జరిగిందంటే ఇప్పుడు గ్రూప్ 1 జరిగింది. టీచర్స్కి ఉద్యోగాల విషయం లోపట మీ హయాం లోపట పిల్లల చదువుకు సంబంధించిన విషయంలో కానీ, నిరుద్యోగ విషయంలో ఉద్యోగాల విషయంలో కానీ మీరు చేసిన మేలని చెప్పమనండి ముందుగా. నిన్న మన టీవీలో చూసిన మా మీడియా మిత్రులు మనం చేసుకుంటున్నా, హైకోర్టులో 42% కోర్టుకు సంబంధించిన నిర్ణయం అయితే కేటీఆర్ పై అలుముకుంటాడు. అంటే బీసీలకు వ్యతిరేకమా? నువ్వు ఎందుకు అలుముకుంటున్నావు? ఆయన కులకరణ 32 సంవత్సరాలకు వెళ్ళి మా ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి చట్టాన్ని చేసి ముఖ్యమంత్రి యొక్క పరిపాలనలో కూడా ముందుకు పోతున్న పరిస్థితుల్లో పట న్యాయపరంగా వచ్చి ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందుల పరంగా మేము పోరాటం చేస్తుంటే ఆ పోరాటంలో 42% బీసీలకు సంబంధించినటువంటి స్టే పరంగా వస్తే దానికి అలుముకుంటున్నాం టీవీలో ముంగడ మీ ఎమ్మెల్యేలతో. ఇదా నీ యొక్క ఆలోచన విధానం? బీసీల మీద ఇదా నీ కోపం? ఎస్సీలో మా పిల్లల వెల్ఫేర్ పరంగా ఉన్నటువంటి మా ఎస్సీ ఎస్టీ మా మైనార్టీ మా యొక్క విద్యార్థుల భవిష్యత్తు గురించి ఎప్పుడైనా ఆలోచన చేసిందని చెప్పి అంటున్నా. ఏ రోజైనా ఒక్కరోజు మా మీడియా మిత్రులు ఛాలెంజ్ చెప్తున్నాను. డేట్ టైం చెప్పమనండి. వాళ్ళు 10 సంవత్సరాల కూడా ఎప్పుడైనా కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి ఎప్పుడైనా వెల్ఫేర్ హాస్టల్స్లో పోయి భోజనం చేసిండా మన పిల్లలతో అంటున్నా. ఇక్కడ మీడియా మిత్రులు చాలామంది అనుభవం కలిసి సీనియర్ పాత్రికేయ మిత్రులు ఉన్నారు. మాకు బాగా ఇంకా ఆ వర్గంకి వెళ్ళి వచ్చినామండి. మేము ఆ హాస్టల్స్లో ఆ భోజనం తిని వచ్చిన ఆ కుటుంబంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు. పేదరికం అంటే పేదరికంకి వెళ్ళి వచ్చినటువంటి ఆ స్థాయికి వెళ్ళి ఈరోజు రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్నవాడు ఆ కష్టాలు ఆ ఇబ్బందులు తెలిసిన వాడిని నేను మాట్లాడేది. ఎన్నడన్నా ఒక్కరోజన్నా 2014 నుంచి 18 నుంచి 23 వరకు ఒక్క ఎస్సీ హాస్టల్లో కానీ, ఒక ఎస్టీ హాస్టల్లో కానీ, ఒక మైనారిటీ హాస్టల్లో కానీ మాజీ ముఖ్యమంత్రి కలిసి భోజనం చేసిండు అని చెప్తున్నా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 22 సంవత్సరాల లోపు ఎన్ని హాస్టల్స్లో భోజనం చేసిన పిల్లలు పక్కన కూర్చొని ఎన్నిసార్లు భోజనం చేసిన మీరే సాక్ష్యం కదండి. నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక మీ ముందర నేను మంత్రిగా సెక్రటరీలో బాధ్యతలు తీసుకున్నాక గౌల్దొడ్డులపై మా పిల్లలతో కలిసి భోజనం చేసినాను. నేను ఏ జిల్లాకి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా వెల్ఫేర్ పనులు పిల్లలకు భోజనం ఎట్లా ఉన్నది, చదువు ఎట్లా ఉన్నది, ఫ్యాకల్టీస్ ఎట్లా ఉన్నాయి, ఇబ్బందులు ఎట్లా ఉన్నాయి అని చెప్పి మాట్లాడి జిల్లా కలెక్టర్తో మాట్లాడి జిల్లా అధికారులతో మాట్లాడి అప్పటికప్పటికి అప్రమత్తం చేసుకుంటూ మా బాధ్యత నిర్వర్తిస్తున్నాం. ఒక 3 నెలల లోపటి రాబోయే రోజుల లోపల ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకు పోతాం. మీ ముందు మీడియా ముందు పెడతాం.
ఏ విధంగా కొత్త భవనాలు నిర్మాణం చేస్తాం ఎస్సీ గురుకులాలకు, హాస్టల్స్ ఏ విధంగా, ఎస్టీ హాస్టల్ సంబంధించినటువంటి ట్రైబల్ సంబంధించినటువంటి మొన్న నేను ఆదిలాబాద్ పోయినా, హాలిడేస్ ఉండే పిల్లలు లేక చాలా హాస్టల్స్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. హాస్టల్స్ అన్నీ కూడా ఆశ్రమ స్కూల్స్ అంటే మొత్తం 90% ఆదివాసులు పిల్లలు గిరిజన పిల్లలే చదువుకుంటారు ఇలా ఆశ్రమ స్కూల్స్లో. ఆదిలాబాద్లో ఏటూరు నాగారం సొసైటీ అనేది ఏదైతే గిరిజన మన ఏజెన్సీ ఏరియా కానీ, కుట్నూరు ఏజెన్సీ ఏరియా కానీ, భద్రాచలం ఏజెన్సీ ఏరియాలో కానీ ఈ ఆశ్రమ